సురవరుని విమానం, ఇదే అనుపమానం, ఇదే సిరివరుని ఆలయం, ఇదే ఆనంద నిలయం, ఇదే ఆనంద నిలయం. ఇదే సురవరుని విమానం, ఇదే అనుపమానం, ఇదే సిరివరుని ఆలయం, ఇదే ఆనంద నిలయం, ఇదే ఆనంద నిలయం. సింగారాలకు శ్రీకారం, మంగళములకిది ఆకారం, అహంకార మమకార భావముల అణగాచుటకిది ఓంకారం. వృషశైలమునకు మూపురం, బంగారు రంగుల గోపురం. వృషశైలమునకు మూపురం, బంగారు రంగుల గోపురం. శృంగారమూర్తి శ్రీపురం, ఇందే శ్రీపతి కాపురం. ఇదే సురవరుని విమానం, ఇదే అనుపమానం, ఇదే సిరివరుని ఆలయం, ఇదే ఆనంద నిలయం, ఇదే ఆనంద నిలయం. ఆదిశేషుని ఘన రూపం, మాధవదేవుని మణిదీపం. వేదనాదముల ఆదిమని నడం, ఆదిమ పురుషుని ప్రియ సదనం. వేదనామూల ఛేదనౌషధం, మోద భరిత మధుపూరమగాధం. వేదనామూల ఛేదనౌషధం, మోద భరిత మధుపూరమగాధం. ఆది మధ్యాంతగాధారహితం, ఆదితేయ సహితం సతతహితం. ఇదే సురవరుని విమానం, ఇదే అనుపమానం, ఇదే సిరివరుని ఆలయం, ఇదే ఆనంద నిలయం, ఇదే ఆనంద నిలయం. దత్రయ సుశోభితం, ప్రపంచ చింతా విముంచకం. చిత్ర విచిత్ర సుచిత్ర చిత్రితం, యాత్రిక బృంద సువందితం. స్వస్వరూప సర్వస్వదాయకం, జ్ఞానానంద సముద్ర సంగమం. స్వస్వరూప సర్వస్వదాయకం, జ్ఞానానంద సముద్ర సంగమం. శ్రీ విమాన వెంకటేశ సేవా సౌభాగ్యదం భాగ్యదం. ఇదే సురవరుని విమానం, ఇదే అనుపమానం, ఇదే సిరివరుని ఆలయం, ఇదే ఆనంద నిలయం, ఇదే ఆనంద నిలయం, ఇదే ఆనంద నిలయం, ఇదే ఆనంద నిలయం. కృష్ణ శ్రీ హరి కృష్ణ, కృష్ణ శ్రీ హరి కృష్ణ, కృష్ణ శ్రీ హరి కృష్ణ, కృష్ణ శ్రీ హరి కృష్ణ. హే గోవింద గోపాల కృష్ణ కృష్ణ, హే గోవింద గోపాల కృష్ణ కృష్ణ, హే గోవింద గోపాల కృష్ణ కృష్ణ.
కృష్ణ శ్రీ హరి కృష్ణ కృష్ణ శ్రీ హరి కృష్ణ నందముకుంద గోవింద నవనిత చోర గోపాల 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 గోవింద గోపాల గోకుల నందన 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 గోపాల కృష్ణ శ్రీ హరి కృష్ణ కృష్ణ శ్రీ హరి కృష్ణ కృష్ణ శ్రీ హరి కృష్ణ కృష్ణ శ్రీ హరి కృష్ణ కృష్ణ శ్రీ సాయి కృష్ణ కృష్ణ శ్రీ సాయి కృష్ణ హే కృష్ణ శ్రీ సాయి కృష్ణ కృష్ణ శ్రీ సాయి కృష్ణ హే గోవింద గోపాల కృష్ణ 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 శ్రీ హరి కృష్ణ కృష్ణ శ్రీ హరి కృష్ణ హే గోవింద గోపాల కృష్ణ కృష్ణ హే గోవింద గోపాల కృష్ణ 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 శ్రీ హరి కృష్ణ కృష్ణ శ్రీ హరి కృష్ణ నందముకుంద గోవింద నవనిత చోర గోపాల నందముకుంద గోవింద నవనిత చోర గోపాల గోవింద గోపాల గోకుల నందన గోపాల గోవింద గోపాల గోకుల నందన గోపాల కృష్ణ శ్రీ హరి కృష్ణ కృష్ణ శ్రీ హరి కృష్ణ కృష్ణ శ్రీ సాయి కృష్ణ కృష్ణ శ్రీ సాయి కృష్ణ కృష్ణ శ్రీ సాయి కృష్ణ కృష్ణ శ్రీ సాయి కృష్ణ హే గోవింద గోపాల కృష్ణ 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 శ్రీ హరి కృష్ణ నీడల చూపులు నీకేలే ఈ వాడక వాడెడి వడ నీకేలే నీడల చూపులు నీకేలే ఈ వాడక వాడెడి వడ నీకేలే ఆ నిలుపుల నటనలు నీకేలే ఈ నిలుగుల నడపులు నీకేలే
నిలుపుల నటనలు నీకేలే ఈ నిలుగుల నడపులు నీకేలే నెలవుల కరగులు నీకేలే ఈ కులికెడెను సిగ్గులు నీకేలే నెలవుల కరగులు నీకేలే ఈ కులికెడెను సిగ్గులు నీకేలే నీడల చూపులు నీకేలే ఈ వాడక వాడెడి వడ నీకేలే నీడల చూపులు నీకేలే ఈ వాడక వాడెడి వడ నీకేలే నెరుల చెదరులివి నీకేలే ఈ నెరవగు చెదరులు నీకేలే ఆ నెరుల చెదరులివి నీకేలే ఈ నెరవగు చెదరులు నీకేలే నెరతనపు సిరులు నీకేలే ఇది నెరగుణము సెడు సఖి నీకేలే నెరతనపు సిరులు నీకేలే ఇది నెరగుణము సెదు సఖి నీకేలే నీడల చూపులు నీకేలే ఈ వాడక వాడెడి వడ నీకేలే నీడల చూపులు నీకేలే ఈ వాడక వాడెడి వడ నీకేలే నిక్కపు బొంకులు నీకేలే నిక్కల గంటివి నీకేలే ఆ నిక్కపు బొంకులు నీకేలే నిక్కల గంటివి నీకేలే మిక్కితి వరపులు నీకేలే ఇదే దక్క వెంకటోత్తముడింకేలే మిక్కితి వరపుల నీకేలే ఇదే దక్క వెంకటోత్తముడింకేలే నీడల చూపులు నీకేలే ఈ వాడక వాడెడి వడ నీకేలే నీడల చూపులు నీకేలే ఈ వాడక వాడెడి వడ నీకేలే భూయో భూయో నమామ్యహం భగవద్బంధులారా జై ఈరోజు ఇక్కడ పాదుక పట్టాభిషేకం చేద్దాము అని కూర్చున్నాం. నీళ్లు పోసుకుంటే తీసుకోవడానికి ఒక చెంచా కూడా ఉండాలి. ఒక గ్లాస్ ఉందా, 2 గ్లాసులు ఉన్నాయా? ఎలాగైనా రాముణ్ణి వాపస్ తేవాలి.
అనే ఉద్దేశంతో భరతుడు బయలుదేరాడు అడవికి. చిత్రకూట పర్వతం దగ్గర ఎందుకనంటే నాన్నగారు ఉండేటప్పుడు చెప్పిన నియమం ఇది, నేను అడవిలో ఉండాలి, నువ్వు రాజ్యంలో ఉండాలి. ఇలా 14 ఏళ్ళు వాడు పదవీ కాలం అయిపోయి సరే పాపం రాముడు ఏం చేస్తాడు, ఇంకా ఆలోచించి యోగం అంటే కొత్త కొత్త వస్తువులు వస్తూ ఉండడం. ఇప్పుడు మీ ఇళ్లలో కొత్త వస్తువులు వస్తున్నాయా లేవా? క్షేమం అంటే పాతవి కూడా జాగ్రత్తగా సురక్షితంగా పెట్టుకోవడం క్షేమం అంటారు. ఈ రాజ్యం అయోధ్య, కోసల ఈ దేశాల యొక్క ఏం జరిగినప్పటికీ కూడా అయోధ్యలో పెడదామని అనుకున్నాడు. కానీ రాముడు లేకుండా అయోధ్యకి ఏం పెడతాం? 14 ఏళ్ళు పూర్తయ్యాక రావణాసురుని తొలగించి రాముడు వచ్చాడు మళ్ళీని అయోధ్యకి. అప్పుడు భరతుడు పొలం ఉందనుకోండి, అది వరి పండే పొలం. కానీ దాంట్లో వరి పండించడం మానేసి చేపలు పెట్టారు అనుకోండి, ఏమవుతుంది ఆ నేల? ఇంకా మళ్ళీ వరి పండించడానికి పనికి రావటం అంచేత మనతో పెట్టుకోవచ్చు, విడిగా పెట్టుకోవాలి అని అనుకుని రాముడు బాగుంటుంది విడిగా పెట్టి భరతుడు అక్కడే ఒక మంత్రిలాగా, ఒక సేవకుడిలాగా రామ నీ పాదుకలు చేసిన ఆరాధన ఎంత గొప్పదంటే, ఎంత గొప్పదంటే దశగుణం ఇది నీ బాధ్యత చేసినటువంటి. అంటే పైసలు 10 రెట్లు పెరిగాయి, పొలాలు 10 రెట్లు పెరిగాయి, పంటలు 10 రెట్లు పెరిగాయి, జనాభా 10 రెట్లు పెరిగింది. ఎందులో కొరత లేకుండా నీకే అప్పగిస్తున్నా. నేనేం చేసుకోవాలి? వచ్చేదాకా ఎలా కాపాడాలి, కనుకనే జాగ్రత్తగా కాపాడుతూ పెట్టాలి తప్ప దీని మీద నాకు ఏ రకమైనటువంటి 10 రెట్లు పెరిగి 10 రెట్లు మిగిలిందయా, అది ఈ ఏడాది బడ్జెట్ అని మహానుభావుడు చూపిస్తాడు రామచంద్రుడికి. భరతుడు అనేటటువంటి ఆయన చూపించిన ప్రథమోదాహరణం భరతుడే అవుతాడు. అందుకోసమని అలాంటి వాడిని మనం ముందర పెట్టుకుని చేసామనుకోండి మనకి ఈజీ. భరతుడు అతనికి నమస్కారం పెట్టుకుంటూ ఇప్పుడు మనం ఈ పూజా కార్యక్రమాన్ని చేస్తాం. మరి చేయడానికి రెడీగా. ఇప్పుడు మీ అందరి దగ్గర నూనె వచ్చిందా దీపం వెలిగించుకోవడానికి? ఆ మెల్లిగా దీపాన్ని కింద అగ్గి పుల్ల పడకుండా వెలిగించండి. మొదట దీపాన్ని వెలిగించుకోవాలి. భాగం అంటే ఆకు ముందు భాగం, ఆ కుడి చేతి వైపు పై భాగంలో మీ వైపు దీపం మీ వైపు తిరుగుంటాయి. దాని మీద మీ దగ్గర పువ్వులుంటే 2 ఆకులు వేసి 2 రేఖలు తీసి చెంద వేయండి. అందంగా 2 రేఖలు చాలు. అలాగా పాదుకలు కూర్చోబెట్టడానికి ఆసనం అన్నమాట. దాని మీద పాదుకలు పక్కన ఇక్కడ కూర్చున్నవాడు ఇక్కడ కూర్చోగలిగింది, ఇక్కడ దృష్టి పెట్టగలిగింది, ఇక్కడ కూర్చోవాలి, అదే దానికి వెళ్ళిపోవాలి. అక్కడ చాలా మంది తాగుతుంటే ఇలా పెద్ద చప్పుడు అవుతుంది. అలా చప్పుడు అవ్వకూడదు. తాగ్గానే ఏం చేస్తారు? చేతిని నెత్తి మీద రాసుకుంటారు. అలా రాసుకోకూడదు. ఎందుకని? అది తువ్వాలు కాదు కనుక. ఇది చేతి తుడుచుకునే తువ్వాలు. ఒకసారి పోసుకోండి చేతిలో. ఓం అచ్యుతాయ నమః, తాయ నమః,
మూడోసారి మళ్ళీ పోసుకోండి. ఓం గోవిందాయ నమః. కడిగేసుకోండి, వినపట్లేదనగా అందరించి. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవింద మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. సంకల్పం చెప్పడం అంటే ఎడం చేతిని పైకి చూపిస్తూ కుడి చేతిని అడ్డంగా దాంట్లో గోర్లించి రెండు కలిపి కుడి తోడ మీద పెట్టుకోవాలి. అది సంకల్ప ముద్ర అని అంటారు దాన్ని. మనం ఎక్కడున్నామో ఏ టైంలో ఉన్నామో చెప్తాం దీంట్లో. మేము చెప్తాం, మీరు అందరూ అనండి. శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణో ఆజ్ఞయా ప్రవర్తమానస్య వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భారతఖండే శకాబ్దే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తర దిక్ప్రదేశే గంగా గోదావర్యోః మధ్యదేశే సంవత్సరాణాం మధ్యే శ్రీ విశ్వావసు నామ సంవత్సరే ఉత్తరాయణే సౌమ్యవాసరే శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ. ఇది మనం ఉండేటువంటి టైమింగ్ చెప్పాం. మనం చాంద్రమానం ప్రకారం ఇప్పుడు మనం ఏ టైంలో ఉన్నామో చెప్పాం భగవంతుడితో. ఇప్పుడు ఎందుకోసం చేస్తున్నామో ఇది చెప్పాలి. మనం ఇప్పుడు ముందుగా దాంట్లోకి ఆ పాదుకల దగ్గరికి రామచంద్రుణ్ణి మన ఆవాహన చెప్పాలి కదా. సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే ఆవాహయామి. ఇక్కడి నుంచి ఇలా పిలవండి, రెండు చేతులతోటి. రత్న సింహాసనం సమర్పయామి. కొద్దిగా అక్షతలు తీసుకుని వేయండి. ఆచమనీయం సమర్పయామి. మీ మనస్సులో అంతా చూడండి. రాముడి మనస్సులో భావిగా ఎదురుకుండా పాదుక దగ్గర పూజ చేయాలి. స్నానం సమర్పయామి. ఎవరి దగ్గర మాట పట్ల ఇప్పుడు ఆ పాదుకని ఎడమ చేతితోటి పోసి ఆ పాదుకని శుద్ధి చేయండి.
అభిషేకం చేశారా? ఈసారి చక్కగా వస్త్రం తీసుకుని చూడవండి. పురాత వస్త్రం అంటే టవల్ అన్నమాట. వస్త్రయుగ్మం సమర్పయామి. కొత్త వస్త్రం ఊర్ధ్వపుండ్రాన్ సమర్పయామి. కుంకుమ తీసుకోండి, బయటికి తీసి చక్కగా బొట్టు తీసేయండి పొడవుగా. అగర పుల్లలతో వెనకాతల వైపు తీసుకుని దగ్గర పెట్టచ్చు. దగ్గర అగరత్తులు ఉన్నాయి కదా అందరి దగ్గర. సమర్పయామి. మరొక పుష్పాన్ని తీసుకుని అర్పించండి. అక్కడ దివ్యశ్రీ చందనం సమర్పయామి. మీకు ఇచ్చిన పౌర్ణిలో ఒక దాంట్లో చందనం పౌడర్ కూడా ఉంది. దాంట్లో నీళ్ళు పోసి కలపడం చక్కగా దాని తర్వాత సర్వాభరణ అలంకార రఘుకులాన్వయ రత్నదీప అరవిందదళ ఆయతాక్షం సర్వలోకై పుష్పై పూజయామి. పుష్పాలతోటి, కుంకుమతోటి, పసుపుతోటి నామాలు అది తీసి ఇలా చూపించడం, తర్వాత అలా అనిపించడం. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం ఓం హృషికేశాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. సింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం శ్రీ గోదాదేవ్యై నమః. ఓం నమః. ఓం గరుడాయ నమః. ఓం విశ్వక్సేనాయ నమః. ఓం స్వాచార్యేభ్యో నమః. ఒకసారి దీపాన్ని చూపించండి చేస్తోండి. శుద్ధ ఓకే. నైవేద్యం సమర్పయామి. మీ అందరి దగ్గరికి ప్రసాదం మీరు ఇక్కడ ముందు తాగడు, అది మళ్ళీ మీకే వాపస్ ఇస్తారు. అందులో మీరు పోసింది ఏదో అది తాగు. కానీ మనం ఏమైనా చేస్తున్నాం దాంట్లో మనం ఇక్కడనే దేంట్లోనే పోసి అందులో నింపి ఇవ్వాలి. మరి ఆయన కూడా ఏం తీసుకోవాలి? ఆ ప్రేమని తీసుకోవాలి. అంతే తప్ప మీరు పెట్టిన ఆయన నిజానికి అవి తినడానికి రాడు కూడా. వాళ్ళందరినీ కాదని ఇంటికి వచ్చాడు ఆయన. వస్తే అలా ఆయనకేసే చూస్తూ అలా తొక్కలు తీసి ఆ తొక్కలు చేతిలో పెట్టాడు. ఆయన పండు కింద పారేసాడు. శుచి నేను ఎలా పెడితే ఆయన అలాగే తినేసి అందుకు వెళ్ళాను అన్నాడు. రుచి శుచి అక్కడ ఉన్నాయ్యా, వాడు పెట్టింది తొక్కలు కదా, అది
అది తొక్కలైనా ఒకటే, నీరైనా ఒకటే, నిప్పులైనా ఒకటే, నేలైనా ఒకటే, ఏదైనా ఒకటే. ఇదా బంగారమా అనేది కాదు ఇంపార్టెంట్, అందులో ఏమిటి పోసి పెడుతున్నారనేది ఎలా ఇంపార్టెంటో, మీరు బయట పెట్టే వాటిల్లో మన ఆకలి తీర్చాలని కోరుకుంటాడు. ఆయనకు ఉండేటటువంటి దయని అందులో పోసి మళ్ళీ మనకే ఇస్తాడు. ఎవరెవరికి పెట్టాలి మనసులో? ఎవరెవరిని చూడాలి మీరు? రాముణ్ణి, సీతమ్మ వారిని, లక్ష్మణ స్వామి, పరివారం, నోటికి నీరు అందించి. ఇప్పుడు నమస్కారం పెడుతూ రాముని ఆ పాదుకల మీద నిలబడమని ప్రార్థన చేద్దాం మనం. అధిరోహ ఆర్య సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః స్వయం యోగ పాదుకే హేమభూషితే. ఇప్పుడు చక్కగా ఎక్కడ వాడక్కడే లేచి నిలబడండి పాదుకలతోటి. దాన్ని తల మీద పెట్టుకుని ఒకసారి మనం కూడా ఆ పని చేయబోతున్నా. పాదుకలు తీసుకుని ముందు రాముడికి ప్రదక్షిణ చేద్దాం. మన చుట్టూ అక్కడే ప్రదక్షిణ చేస్తూ చెప్పండి. స్వలంకృతే సంపరిపూజ్య ప్రదక్షిణం చకారతే. ఆ పాదుకలు మళ్ళీ మీ ఆసన ఆకులో పెట్టండి. అక్కడ పెట్టి, రామా ఇది భరతుడు చెప్పాడు ఆ వేళ, ఏది తన దగ్గరికి వచ్చినా రాముడి పాదుకల దగ్గర చూపించి అప్పుడు తన అజానాలు రాజ్యము ఆస్తి పాస్తి అంతా ఈ పాదుకలకి ఆరాధన. ప్రథమం నివేద్య, తర్వాత మన చుట్టూ మొత్తం ఈ ప్రకృతి అంతా ఉంటాడు రామచంద్రుడు. మన చుట్టూ ఉండి కళ్యాణ నిధయే నిధయే మహనీయ గుణాత్మనే. చేసేటప్పుడు ఏవో చాలా తప్పు చక్రవర్తి తెలియకుండానే వాటన్నిటినీ కొన్ని అడగాలి, కొన్ని అడగకపోతే తప్పు చేశాడు. నేనేమైనా సరే తల ఉంచేది మంచిగా మార్చే ప్రయత్నం ఎప్పుడు చేస్తాడు దేవుడు ముందుగా. మహిషా గో బ్రాహ్మణేభ్యః సుఖినో భవంతు క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః. ఇంతసేపు పూజ చేసింది మీరే కదా, ఎంత మంచిగా పూజ చేశారు. మీరే చేశారు ఎంతసేపు పూజని. నారాయణాయేతి సమర్ప నారాయణాయేతి ఆమి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని ఆ పాదుకల దగ్గర నీళ్ళను వదిలిపెట్టి జాగ్రత్తగా. ఆయన ఎప్పుడు అలా లోపల ఉంటాడు. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మళ్ళీ బయటకు వస్తాడు. మీరు చేసిన పూజలు అందుకుంటాడు, మళ్ళీ పంపిస్తాడు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. వెల్పడలి చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మీరందరూ కలిసి చక్కగా ఇంత మంచి కార్యక్రమాన్ని రోజుకి సుమారు 50-60 వేల మందికి భోజనాలు పెట్టడమే మాటలు. కొద్దిగా వారికి భోజనాలు పెట్టి
ఈ 5 రోజులు కూడా ఈ కార్యక్రమాలని చాలా అందంగా చేశారు. మా కూర్మాచార్యులు గారికి ముఖ్యంగా ఇక్కడ ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది కనుక మనం తప్పకుండా అక్కడికి వెళ్ళాలి అని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్లుగా ఆయన చేశాడు. ఆయన మందసా స్వామి వారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. చక్కగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా సమాజంలో అలజడులు ఉద్రిక్తతలు నేర్పెట్టేటువంటి రేపి పెట్టేటటువంటి దుష్టులు ఉన్నారు ఆ రోజుల్లో అలా ఉండే వారందరినీ కూడా సమూలంగా తొలగించి మనకి మన దేశానికి కూడా శాంతిని సౌఖ్యం నారాయణ. జై శ్రీమన్నారాయణ. సోమవారం ఇక్కడికి విచ్చేసి మనందరినీ మంగళ శాసనాలు చేసినందుకు స్వామివారికి అనేక దాసాలు సమర్పిస్తూ లౌకిక పూజ అవుతుందేమో. స్వామివారు ఒక మాట చెప్పారు ఇందాక ఆరాధన చేస్తూ, రాముడిని పడుకోబెట్టి తలుపు వేసి ఆంజనేయ స్వామిని ఆ ప్రతిష్ఠ చేశారు. చూడండి మన మనసులో మీరు ఇక్కడ కూర్చున్న పూజలో ఎంతమంది కూర్చున్నారో, ఇక్కడ పక్కన వింటున్న ఎంతమంది కూర్చున్నారో అందరి మనసులో రాముడు స్థిరమై కూర్చుంటాడు. రాముడు అది ఎప్పటి వరకు మళ్ళీ ఆనందపడిపోయి మన వెంట సదా ఉంటాడు. కనుక పెద్దలు రావాలి, మన ప్రాంతాన్ని సంచరించాలి. పెద్దలంటే ఎవరండి? మాలాంటి వాళ్ళం మేము పెద్దలు కావండి. మేము స్వామివారికి భృత్య పరిచారక భృత్య మేము వారి దగ్గర పాద సేవానమైనది. ఇన్ని నదులు కలిసిన తర్వాత ఆ నదులన్నీ ఏమయ్యాయి? గంగా నదిగానే మారాయి. అలాగా ఆచార్యులు యందు కూర్చొని ఎంతమంది వినయభావంతో కూర్చొని ఈరోజు ఇక్కడ వింటున్నారో, పూజ చేశారో అందరికీ స్థిర నడుమ బిగించి చేస్తామన్న వారి మీద చాలా బాధ్యతలు ఉంటాయి. చాలా కష్టాన్ని పడి ప్రయాసపడి 5 రోజులు తదియారాధనే ప్రధాన కార్యక్రమముగా జరిగింది. చాలా సంతోషం. వారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కార్యవారికి ఎన్నో మాటలు ఖర్చు పెట్టి పెడుతున్నారు. ఊరు వాళ్ళు లాస్ట్లో భోజనం చేస్తారు పిల్లలతో సహా. ఒకరిద్దరు కూర్చున్నారా, ముగ్గురు కూర్చున్నారా చూడకుండా వడ్డీని చేసేస్తున్నారు. మందసా పిల్లలు ఆశ్చర్యపోయారు, మనం అలా చేయలేకపోతున్నామని. మేము ముగ్గురు కూర్చున్నాం, మాకు తెచ్చి వడ్డించారు అంతే. ఆకు వేయగానే వడ్డించడమే స్టార్టింగ్. అలాగా రాత్రి 10:30 చేశారు. అది చాలా అద్భుతమైన సేవ. మేము ఇలాంటి యజ్ఞంలో చూస్తున్నాం. ఇలాంటి సేవా కార్యక్రమాలు మళ్ళీ జరగాలి. మన ప్రాంతం బాగుండాలి, మన ప్రాంతం ఇలా సస్యశ్యామలం కావాలంటే ఇటువంటి యజ్ఞాలు జరగాలండి. దేవతలు ఆనందపడాలి. మీరందరూ ధన్యులు అని భావిస్తూ చాలాసేపు ఎండలో కూర్చున్నారు. మీకు కూడా అనేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏమైనా చిన్న లోపం ఉంటే పెద్ద మనసుతో అంగీకరించి ప్రసాదాన్ని స్వీకరించి ఈ జాగ్రత్తగా దీపాలని ఎక్కడో దగ్గర పక్కన పెట్టండి. వేరే ప్రాంతాల మా కార్పెట్లో ఇబ్బంది కాకుండా చేస్తారని ఆశిస్తూ స్వామివారికి మరొకసారి దాసోహాన్ని సమర్పిస్తూ జై శ్రీమన్నారాయణ. ముద్దుగరే యశోద ముంగిటి ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సోతోడు. ముద్దుగరే యశోద ముంగిటి ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సోతోడు. నింత గొల్లెతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము. అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము. కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస. కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస. కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస. చెంతల మాలోనున్న
చిన్ని కృష్ణుడు చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము మితి గోవర్ధనపు గోమేధికము రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము మితి గోవర్ధనపు గోమేధికము సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము గతియై మమ్ముగాచే కమలాక్షుడు గతియై మమ్ముగాచే కమలాక్షుడు గతియై మమ్ముగాచే కమలాక్షుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాలజల నిధిలోన వాయని దివ్యరత్నము పాలజల నిధిలోన వాయని దివ్యరత్నము బాలుని వల తిరిగి పద్మనాభుడు బాలుని వల తిరిగి పద్మనాభుడు బాలుని వల తిరిగి పద్మనాభుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు దేవకీ సూతుడు దేవకీ సూతుడు గోవిందా 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 గోవిందాశ్రిత గోకుల బృంద గోవిందాశ్రిత గోకుల బృంద పవన జయ జయ పరమానంద పవన జయ జయ పరమానంద గోవిందాశ్రిత
గోకుల బృంద పవన జయ జయ పరమానంద పవన జయ జయ పరమానంద జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్కృతనామ గగన శ్యామ ఘనరిపు భీమ అగణిత రఘువంశాంబుధి సోమ 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 గోవిందాశ్రిత గోకుల బృంద పవన జయ జయ పరమానంద పవన జయ జయ పరమానంద గరుడతురంగ కారోతుంగ శరదిభంగ పణిశయనాంగ గరుడతురంగ కారోతుంగ శరదిభంగ పణిశయనాంగ గరుడతురంగ కారోతుంగ శరదిభంగ పణిశయనాంగ గరుడతురంగ కారోతుంగ శరదిభంగ పణిశయనాంగ కరుణాపాంగ కమలాసంగ వర శ్రీ వెంకట గిరిపతిరంగ 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 గోవిందాశ్రిత గోకుల బృంద గోవిందాశ్రిత గోకుల బృంద పవన జయ జయ పరమానంద పవన జయ జయ పరమానంద గోవిందాశ్రిత గోకుల బృంద పవన జయ జయ పరమానంద పవన జయ జయ పరమానంద దగ్గర
కంటి అఖిలాండ కర్తనధికుని కంటి కంటి అఖిలాండ కర్తనధికుని కంటి కంటి నగములు వీడుకొంటి నిజమూర్తి కంటి కంటి అఖిలాండ కర్తనధికుని కంటి కంటి నగములు వీడుకొంటి నిజమూర్తి కంటి కంటి అఖిలాండ కర్తనధికుని కంటి కంటి నగములు వీడుకొంటి నిజమూర్తి కంటి నిజమూర్తి కంటి నిజమూర్తి కంటి మహనీయ గణపణామనుల శైలము గంటి బహు విభవముల మంటపములు గంటి మహనీయ గణపణామనుల శైలము గంటి బహు విభవముల మంటపములు గంటి సహజ నవరత్న కాంచన వేదికలు గంటి సహజ నవరత్న కాంచన వేదికలు కంటి రహివహించిన గోపురంబులవి కంటి సహజ నవరత్న కాంచన వేదికలు కంటి రహివహించిన గోపురంబులవి కంటి కంటి అఖిలాండ కర్తనధికుని కంటి కంటి నగములు వీడుకొంటి నిజమూర్తి కంటి నిజమూర్తి కంటి పావనంబైన పాప వినాశనము గంటి కైవసంబగు గగన గంగ గంటి పావనంబైన పాప వినాశనము గంటి కైవసంబగు గగన గంగ గంటి దైవికపు పుణ్యతీర్థములెల్ల పొడగంటి దైవికపు పుణ్యతీర్థములెల్ల పొడగంటి కోవిదులు కొనియాడు కోనేరు కంటి దైవికపు పుణ్యతీర్థములెల్ల పొడగంటి కోవిదులు కొనియాడు కోనేరు కంటి కంటి
అఖిలాండ కర్తనది కుని కంటి కంటి నగములు వీడుకొంటి నిజమూర్తి కంటి నిజమూర్తి కంటి పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజములు గంటి పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజములు గంటి స్థిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటి స్థిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటి తిరువేంకటాచలాదిపు చూడగంటి స్థిరమైన గిరిచూపు దివ్యహస్తము కంటి తిరువేంకటాచలాదిపు చూడగంటి కంటి అఖిలాండ కర్తనది కుని కంటి కంటి నగములు వీడుకొంటి నిజమూర్తి కంటి కంటి అఖిలాండ కర్తనది కుని కంటి కంటి నగములు వీడుకొంటి నిజమూర్తి కంటి నిజమూర్తి కంటి నిజమూర్తి కంటి
Krishna 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 Krishna